పంజాబ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్, నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అసలు ఎక్కడ కూడా ముంబై ఇండియన్స్కి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సో మెయిన్గా ముంబై బ్యాటర్స్ లాస్ట్లో అయితే చాలా రన్స్ అయితే తక్కువ కొట్టారు. హార్దిక్ పాండ్యా క్యాచ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ క్యాచింగ్ అయితే తీసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ సర్పంచ్ సాబ్ అయితే అసలు అనుకోలే అలాంటి క్యాచ్ ఒకటి పడతాడనేసి. సో నాకైతే ఫిలిప్సే గుర్తొచ్చాడు, ఎందుకంటే అలాంటి క్యాచ్లు చాలా పడతాడు గాల్లో తేలుతూ. సో నాకైతే తనే గుర్తొచ్చాడు ఆ క్యాచ్ని చూసి. బ్యాటింగ్లో కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, ఒక కెప్టెన్సీ అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత అటు ఫీల్డింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. నిజంగా కేకేఆర్ వాళ్ళు తనని ఎందుకు వదిలేశారు, నన్ను మీరు వదిలేసి చాలా పెద్ద తప్పు చేశారని స్టేట్మెంట్ అయితే వాళ్ళకైతే పాస్ చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో చూద్దాం మరి, ఏదో రోజు పక్కా పంజాబ్ని అయితే ఛాంపియన్గా నిలబెడతాడు, అదైతే కన్ఫర్మ్. సో ఇక ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాటింగ్ సరిగ్గా లేదు, బౌలింగు సరిగ్గా లేదు. లైక్ అంటే ఫామ్లో లేరు, బ్యాటర్లు మంచి వాళ్ళే, కాకపోతే వాళ్ళ ఫామ్లోకి వస్తే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు, కాకపోతే అదైతే జరగట్లేదు. సో మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ అయినా ఫామ్లోకి వస్తారా లేదా అనేసి. మెయిన్గా బూమ్రా వికెట్లు రావట్లేదు, రన్స్ కూడా ఈ మ్యాచ్లో బాగానే కొట్టేశారు, అసలు అనుకోలేదు అంతలా కొడతారనేసి బూమ్రాని. కానీ వికెట్లు అయితే రాలేదు ఈ సీజన్లో ఒకటి కూడా, అదైతే మెయిన్ మైనస్గా మారింది ముంబై ఇండియన్స్కి అయితే. సో చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్లో అయినా కంబ్యాక్ ఇస్తారా లేదా అనేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.